వీడియో చూస్తున్న మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి అన్నది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేనైతే ఇంట్లో చాలా సింపుల్‌గా చేసుకున్నామాట. మాకైతే విగ్రహాలతోని పూజలు అవేమీ ఉండవు. నార్మల్‌గా ఫోటో దగ్గరే మేము ప్రసాదాలు అవన్నీ పెట్టుకుంటాం మాట. అంటే కొంతమంది వాళ్ళ ఇంట్లో అంటే మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే విగ్రహాలు ఉంటాయి. అక్కడ లైట్‌గా డెకరేషన్ చేసి మంచిగా పూలమాలలు మంచిగా డెకరేషన్ చేసి చేస్తూ ఉంటారన్నమాట. అలా ఏం మేము చేసుకోలేదు. నేనైతే దేవుడి కోసం అయితే పానకం ప్రిపేర్ చేశాను. శ్రీరామనవమి అనగానే పానకం మెయిన్ గుర్తొస్తుంది. పానకం ఒకటి, నెక్స్ట్ వడపప్పు అది పెట్టానమాట. ఇంకా సలివిడి అవన్నీ పెడతారేమో అవైతే నాకు డీటెయిల్డ్గా తెలీదు. పూజలంతా ప్రో కాదు పూజల్లో. ఇవైతే నేను దేవుడికి నైవేద్యంగా పెట్టాను. నెక్స్ట్ అయితే నేను రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరాము. టెంపుల్ దగ్గర వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ సారీ అయితే నేను ఓన్గా పెయింట్ చేసుకున్నదన్నమాట. సారీ డీటెయిల్డ్గా నేను చెప్తాను మీకు. లాస్ట్ వీడియోస్లో నేను పెయింట్స్ అవి తీసుకున్నాను కదా, అప్పుడు తీసుకున్న దాంతో పెయింట్ చేసింది